నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఎగ్జాంపుల్స్లలో √2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. ఈ యొక్క ఇర్రేషనల్లో మనకు 8 మార్క్స్కి ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి √2, √3, √5 ఇలాంటివి మాత్రమే ఇస్తారు 8 మార్క్స్కి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు నెంబర్స్ మాత్రమే చేంజ్ చేస్తాడు, ప్రాసెస్ మాత్రం సేమ్ ఇదే ఉంటుంది. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే చాలు, మిగతావి దీని నుంచే ట్రై చేయొచ్చు. సో ఇది బాగా వినడానికి ట్రై చేయండి. √2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. మనకు √2 అనేది ఇర్రేషనల్ కదా. ఇంట్రడక్షన్లో మనకు ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా మేడం √2 ఇర్రేషనల్ అనేసి. మళ్ళీ దానిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, √2 ఈజ్ ఇర్రేషనల్ అని రాసేయచ్చు కదా అనుకుంటారేమో. కానీ మనకు 8 మార్క్స్ క్వశ్చన్కి ఇంత తక్కువ 1 లైన్ 2 లైన్కి మనకి 8 మార్క్స్ వేయరు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలా, దాన్ని కొంచెము లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేయాలా. అప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ ఏం చేయాలా, లెట్ assume that √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ యొక్క √2ను ఏమనుకోవాలా, రేషనల్ నెంబర్ అనేసి అజ్యూమ్ చేసుకోవాలా. అజ్యూమ్ చేసుకున్న తర్వాత √2 ఈజ్ ఈక్వల్ టు a/b. a, b బిలాంగ్స్ టు z. a, b are co-primes. b not equal to 0. √2 ఈజ్ ఈక్వల్ టు a/b అనేసి అనుకున్నాం. ఎందుకంటే రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా. అప్పుడు రేషనల్ నెంబర్ను p/q ఫామ్లో కానీ లేకపోతే a/b ఫామ్లో కానీ రాస్తాం కదా. అలాంటప్పుడు మనము a/b అనేసి అనుకున్నాం. a, b బిలాంగ్స్ టు z. a, b ఆర్ కో-ప్రైమ్స్. b నాట్ ఈక్వల్ టు 0. b అనేది ఎలాంటి పరిస్థితులను 0 కాకూడదు. అప్పుడు మనము ఏం రాయొచ్చు దీనిని, నెక్స్ట్ స్టెప్ ఏం రాద్దాం, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2 హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వైర్గా రాయొచ్చు. ఇక్కడ ఉన్న స్క్వైర్ ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనకు ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. 2/a²/b² అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ 2ను b² ప్లేస్కి పంపిస్తున్నా, b²ను 2 ప్లేస్కి పంపిస్తున్నా. అప్పుడు b² ఈక్వల్ టు a²/2 అవుతుంది. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇక్కడ చూడండి 2 అనేది a²ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది కదా. సో అక్కడ ఉన్న స్టెప్ని ఇక్కడ రాసుకున్నాము. 2 డివైడ్స్ a². 2 a²ను డివైడ్ చేసినప్పుడు 2 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది కదా. అప్పుడు ఏం రాయొచ్చు, 2 ఆల్సో డివైడ్స్ a². అప్పుడు దీనిని ఏమనుకున్నాం, c ఈజ్ ఈక్వల్ టు a/2 అనుకున్నాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు రెండింటిని స్క్వైర్ చేస్తే ఏమవుతుంది, c² ఈజ్ ఈక్వల్ టు a²/2² అవుతుంది. c² ఈజ్ ఈక్వల్ టు a²/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4c² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a² అవుతుంది. ఇక్కడ a² వాల్యూ 4c² కదా. అప్పుడు దీనిని మనము ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు మనము ఇది ఏమవుతుంది చూడండి, సబ్స్టిట్యూటింగ్ ఇన్ 4c² ఈజ్ ఈక్వల్ టు a². సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ను ఇక్కడ రాసుకున్నాం ఫస్ట్. b² ఈజ్ ఈక్వల్ టు a²/2. ఇది ఈక్వేషన్ 1 కదా, ఇక్కడ వేసుకున్నాం. b² ఈజ్ ఈక్వల్ టు a² వాల్యూ ఎంత, 4c²/2 కదా. అప్పుడు దీనిని 4c²a² వాల్యూ 4c²/2 ఉంది కాబట్టి 2ను అలానే వేసుకున్నాం. 2 1 జా 2 2 జా. b² ఈక్వల్ టు 2c². ఇక్కడ చూడండి, ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు √2c². c కూడా రూట్ వస్తుంది, అప్పుడు స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. b ఈక్వల్ టు √2c అవుతుంది. మనకి ఇక్కడ లాస్ట్కి ఆన్సర్ ఏమొచ్చింది, √2bc. √2 అనేది ఏది, ఇర్రేషనల్ నెంబర్ కదా. మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం, కానీ అది రాంగ్ అవుతుంది కదా. అప్పుడు ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి 2 డివైడ్స్ a² అని రాసాం కదా. ఇక్కడ 2 డివైడ్స్ b² అని కూడా రాయొచ్చు.
2 divides b square. 2 also divides b square. అప్పుడు మనము our assumption is wrong అయినా రాయొచ్చు, లేదంటే కాంట్రాడిక్షన్ అని కూడా రాయొచ్చు. కాంట్రాడిక్షన్ అన్న రాంగ్ అన్న సేమ్ మీనింగే వస్తుందండి. సో √2 ఈజ్ an ఇర్రేషనల్. సో ఇదండి √2 ఈజ్ ఇర్రేషనల్ అనేది ప్రాబ్లం వచ్చేసి. సో ఈ విధంగా మనం ఇలా చేస్తేనే మనకు 8 మార్క్స్ పడతాయి. 8 మార్క్స్ అనేది చాలా ఈజీగా మనం సంపాదించేసుకోవచ్చు ఈ చాప్టర్లో 8 మార్క్స్ అనేవి. ఎందుకంటే సేమ్ మెథడే ఉంటుంది, కాకపోతే ఏం చేస్తాడో జస్ట్ నెంబర్స్ ఒకటి చేంజ్ చేస్తాడు. సో ఇది √2 ఈజ్ an ఇర్రేషనల్ ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.